హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్ గా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ లో ఆర్ స్పీకింగ్ లో ఇలా చెప్తాం, నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి, నువ్వు నా స్థానంలో ఉంటే వాళ్ళకు హెల్ప్ చేసేవాడు, ఎట్సెట్రా. ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ 6 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ 6 ఎగ్జాంపుల్స్ అన్ని కూడా లైక్ పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ నెగటివ్ క్వశ్చన్, WHPQ, YNQ వీటన్నిటిని కంబైన్ చేసి ఇక్కడ నేను సెంటెన్సెస్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నౌ లెట్ us jump into the examples. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నువ్వు నా స్థానంలో ఉంటే ఏమి చేసేవాడివి, నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసేవాడు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఒక కండిషన్ ఒక రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ క్వశ్చనింగ్ అయితే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ, నువ్వు నా స్థానంలో ఉంటే అనేది ఒక సిచ్యువేషన్, ఏమి చేసేవాడివి అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఏమి చేసేవాడివి, ఇక్కడ ఏమి చేసేవాడివి అంటే ఎవరు, నువ్వు లేదా మీరు. ఇక్కడ నువ్వు నా స్థానంలో ఉంటే నువ్వు ఏం చేసేవాడు, ఇక్కడ నువ్వు అని మెన్షన్ చేయకుండా జస్ట్ ఏం చేసేవాడివి అని మెన్షన్ చేయడం జరిగింది. వాట్ వుడ్ యూ డూ, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు వర్ ఇన్ మై ప్లేస్, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు వర్ ఇన్ మై ప్లేస్ అంటే నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు వర్ ఇన్ మై ప్లేస్. సెకండ్ ఎగ్జాంపుల్, నేను నీ స్థానంలో ఉంటే వారికి స్పష్టంగా వివరించేవాడిని, నేను నీ స్థానంలో ఉంటే వారికి స్పష్టంగా వివరించేవాడిని అంటే నేను వారికి స్పష్టంగా వివరించేవాడిని. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మీరు నోటీస్ చేసినట్లయితే నేను నీ స్థానంలో ఉంటే అనేది కండిషన్, వారికి స్పష్టంగా వివరించేవాడిని అనేది సెకండ్ పార్ట్ ఆర్ రిజల్ట్ పార్ట్ అయితే అవుతుంది. సో మనం ఈ రిజల్ట్ పార్ట్ ని బిగినింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వారికి స్పష్టంగా వివరించేవాడిని అంటే నేను వారికి స్పష్టంగా వివరించేవాడిని. ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ, ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్, ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ అంటే నేను నీ స్థానంలో ఉంటే వారికి స్పష్టంగా వివరించేవాడిని. ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్. థర్డ్ ఎగ్జాంపుల్, నువ్వు నా స్థానంలో ఉంటే ఆమెకు సపోర్ట్ చేసేవాడివా, నువ్వు నా స్థానంలో ఉంటే ఆమెకు సపోర్ట్ చేసేవాడు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ లో కూడా నువ్వు నా స్థానంలో ఉంటే అనేది కండిషన్ పార్ట్, ఆమెకు సపోర్ట్ చేసేవాడు అనేది సెకండ్ పార్ట్ ఆర్ రిజల్ట్ పార్ట్ అయితే అవుతుంది. అంటే నువ్వు ఆమెకు సపోర్ట్ చేసేవాడువా, దీని ఇంగ్లీష్ లో వుడ్ యూ సపోర్ట్ హర్, వుడ్ యూ సపోర్ట్ హర్ ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్, ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్ అంటే నువ్వు నా స్థానంలో ఉంటే ఆమెకి సపోర్ట్ చేసేవాడువా, వుడ్ యూ సపోర్ట్ హర్ ఇఫ్ యూ వర్ ఇన్ మై ప్లేస్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను నీ స్థానంలో ఉంటే అతనికి సహాయం చేసేవాడిని కాదు, నేను నీ స్థానంలో ఉంటే అతనికి సహాయం చేసేవాడిని కాదు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ లో కూడా నేను నీ స్థానంలో ఉంటే ఫస్ట్ పార్ట్, అతనికి సహాయం చేసేవాడిని కాదు సెకండ్ పార్ట్ అంటే నేను అతనికి సహాయం చేసేవాడిని కాదు. ఐ వుడ్ నాట్ హెల్ప్ హిమ్, ఐ వుడ్ నాట్ హెల్ప్ హిమ్ ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్, ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ అంటే నీ స్థానంలో, నేను నీ స్థానంలో ఉంటే అతనికి సహాయం చేసేవాడిని కాదు. ఐ వుడ్ నాట్ హెల్ప్ హిమ్ ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నువ్వు వారి స్థానంలో ఉంటే కాలేజ్ని అభివృద్ధి చేసేవాడివి కాదా, నువ్వు వారి స్థానంలో ఉంటే కాలేజ్ని అభివృద్ధి చేసేవాడివి కాదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నువ్వు వారి స్థానంలో ఉంటే కండిషన్ పార్ట్, కాలేజ్ని అభివృద్ధి చేసేవాడివి కాదా రిజల్ట్ పార్ట్ అంటే నువ్వు కాలేజ్ని అభివృద్ధి చేసేవాడివి కాదా. మరి ఇంగ్లీష్ లో వుడెంట్ యూ డెవలప్ కాలేజ్, వుడెంట్ యూ డెవలప్ కాలేజ్ అంటే నువ్వు కాలేజ్ని డెవలప్ చేసేవాడివి కాదా, వుడెంట్ యూ డెవలప్ కాలేజ్ ఇఫ్ యు వర్ ఇన్ దేర్ ప్లేస్, ఇఫ్ యు వర్ ఇన్ దేర్ ప్లేస్ అంటే నువ్వు వారి స్థానంలో ఉంటే కాలేజ్ ని డెవలప్ చేసేవాడివి కాదా, వుడెంట్ యు డెవలప్ ద కాలేజ్ ఇఫ్ యు వర్ ఇన్ దేర్ ప్లేస్. లాస్ట్ ఎగ్జాంపుల్, మీరు వారి స్థానంలో ఉంటే రాహుల్ని ఎందుకు అడిగేవారు కాదు, మీరు వారి స్థానంలో ఉంటే రాహుల్ని ఎందుకు అడిగేవారు కాదు. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఎగ్జాంపుల్ లో కూడా మీరు వారి స్థానంలో ఉంటే కండిషన్ పార్ట్, రాహుల్ని ఎందుకు అడిగేవారు కాదు రిజల్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్. రాహుల్ని అంటే ఇక్కడ ఎవరు, మీరు రాహుల్ని ఎందుకు అడిగేవారు కాదు. వై వుడెంట్ యు ఆస్క్ రాహుల్, వై వుడెంట్ యు ఆస్క్ రాహుల్ అంటే మీరు రాహుల్ని ఎందుకు అడిగేవారు కాదు, ఇప్పుడు మీరు వారి స్థానంలో ఉంటే ఇఫ్ యు వర్ ఇన్ దేర్ ప్లేస్. సో వై వుడెంట్ యు ఆస్క్ రాహుల్
ఇఫ్ యు వర్ ఇన్ దేర్ ప్లేస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలాంటి స్టేట్మెంట్స్ ని మన డైలీ లైఫ్ లో యూజ్ చేస్తుంటాం. మరి వాటిని ఈ విధంగా అయితే ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.